రజనీకాంత్ లేటెస్ట్ సినిమా కూలీ మీద రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతే సంబరంగా మేకర్స్ రోజుకొక కొత్త అప్డేట్తో ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో రజనీతో పాటు నాగార్జున ఒక మంచి ఫుల్ లెంత్ రోల్లో కనబడతాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమీర్ ఖాన్ కూడా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. కానీ అతని రోల్ ఏంటి అన్నది సస్పెన్స్ గా మారింది. లోకేష్ కనకరాజ్ ఆఖరికి ఈ ముగ్గురు నటుల్ని ఒకేసారి పెద్ద తెర మీద చూపించడంలో సక్సెస్ అయ్యాడన్నమాట. అయితే అమీర్ ఖాన్ కి సినిమాలో కేవలం 8 నిమిషాల స్క్రీన్ టైం ఉన్నప్పటికీ ఆ పాత్ర సినిమాకే హైలైట్ లా ఉంటుంది అట. ఈ చిన్న పాత్రే కథలో కీలక మలుపును తిప్పే అవకాశం ఉండడం, అదే కాకుండా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ కొత్త పాత్ర ఒక కొత్త సినిమాకి ఇంట్రో లాగా ఉంటుందట. అందుకే అమీర్ ఖాన్ క్లైమాక్స్ లో అలా మెరిసిపోతున్నాడనమాట. ఎలా అంటే మన సూర్య రోలెక్స్ పాత్రలో మెరిసినట్లు. అయితే కూలీ సినిమాపై హై పాయింట్స్ కూడా ఒకసారి చెప్పుకుందామా? రజనీకాంత్ కథానాయకుడుగా దేవా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి హై ప్రొఫైల్ స్టార్స్ కాస్ట్ కూడా ఉంటుంది. లోకేష్ కనకరాజ్ యాక్షన్, నెరేషన్, ఇంటెన్స్ ఎమోషన్, గ్రిప్పింగ్ క్లైమాక్స్, చివరిగా అమీర్ ఖాన్ ఎంట్రీ, ఇది చాలదు సినిమా మీద హైప్ పెంచడానికి. కూలీ షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ ఇంకా లోకేష్ కనకరాజ్ చాలా చర్చలు జరిగినట్లు సమాచారం. భారతీయ మైథాలజీ, కరెక్టర్ డెవలప్మెంట్, సినిమా నెరేషన్ మీద వారు చర్చించుకుంటూ కొత్త ప్రాజెక్ట్ కోసం ఒక పాయింట్ డెవలప్ చేశారట. సోర్సెస్ ప్రకారం భారతీయ సంస్కృతి ఆధారంగా చేసుకొని ఒక గ్రౌండెడ్ సూపర్ హీరో డ్రామా తీయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కూలీ సినిమా ఆగస్టులో రిలీజ్ చేస్తారు కాబట్టి ట్రైలర్, టీజర్లు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రజనీకాంత్ కెరీర్ లో జైలర్ తర్వాత మరో అద్భుతమైన మాస్ మూవీగా ఇది ఉంటుంది అని అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.